ఎప్పుడైనా గమనించారా? కొంతమంది దేవభక్తులు సోషల్ మీడియాలో తమ ఫోటోలు పెట్టరు, సెల్ఫీలు లేవు, సెలబ్రేషన్లు లేవు, అప్డేట్స్ కూడా చాలా తక్కువ. ఈ అటెన్షన్ కోరుకునే ప్రపంచంలో వాళ్ళు కనిపించకుండా ఉన్నట్టే అనిపిస్తారు. కానీ మనోవిజ్ఞానం చెప్తుంది, ఇది యాదృచ్ఛికం కాదు. ఇది వాళ్ళ మనసు బలాన్ని చూపిస్తుంది. మొదటిది, గోప్యతకు విలువ. దైవభక్తులు ప్రజాదరణ కంటే ఆత్మశాంతిని ఎంచుకుంటారు. ఎవరు ఏం అనుకుంటారో కంటే దేవుడు ఏం చూస్తాడో వారికి ముఖ్యం. లైక్స్, కామెంట్స్తో సంతోషాన్ని కొలవరు. వాళ్ల సంతోషం లోపల నుంచే వస్తుంది. ఇది నిజమైన ఆత్మవిశ్వాసం. రెండవది, స్వీయ అవగాహన. వాళ్ళెవరో వాళ్లకు తెలుసు. విలువలు, లక్ష్యాలు స్పష్టంగా ఉంటాయి. ట్రెండ్స్ వెంట పరిగెత్తరు. తమ జీవితాన్ని ఇతరులతో పోల్చుకోరు. మూడవది, భావోద్వేగ స్థిరత్వం. ఫోటో పెట్టి విలువ నిరూపించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇప్పటికే సంపూర్ణులుగా ఉంటారు. ఇలాంటి వాళ్ళు తక్కువ ఆందోళనతో, ఎక్కువ నమ్మకంతో జీవిస్తారు. నాలుగవది, లోతైన ఆలోచన. వాళ్ళు మాట్లాడే ముందు ఆలోచిస్తారు, పోస్ట్ చేసే ముందు ప్రార్థిస్తారు. ప్రదర్శన కంటే నిజాయితీకి విలువ ఇస్తారు. ఐదవది, సోషల్ మీడియా మాయ తెలుసు. ఇది నిజ జీవితం కాదు అని వాళ్లకు తెలుసు. ఇతరుల హైలైట్ రీల్స్ చూసి తమ విలువ తగ్గించుకోరు. ప్రదర్శన కంటే శాంతిని ఎంచుకుంటారు. కాబట్టి ఫోటోలు పెట్టని దేవభక్తిని చూసి వాళ్ళు బలహీనులు అనుకోకండి. వాళ్ళు కనిపించకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో వాళ్ళు చాలా బలమైనవారు. కనిపించాల్సిన అవసరం లేకుండా తమ విలువ తెలిసినవారే నిజమైన విశ్వాసులు. ఇలాంటి లోతైన ఆలోచనలు మీకు ఇష్టమైతే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మేము జీవితాలను స్క్రోల్ చేయం, మనసులను అర్థం చేసుకుంటాం.